హాయ్! హ్యాపీ భోగి. సో, అలా అలా సంక్రాంతి వస్తుంది, వస్తుంది అనుకుంటూనే వచ్చేసింది. అండ్ ఈ వీడియోలో నాకు ఫస్ట్ టైమ్ ఈ ముగ్గు చూసినప్పుడు చాలా నచ్చింది. అండ్ ముగ్గు వేస్తుంటే కూడా చాలా టైం కూడా తీసుకుంది. సో, నాకనిపించింది అంతా చూస్తే బావుంటది. మరీ షార్ట్ వీడియో కాకుండానే. సో, ఒక 2 మినిట్స్ అలా అయ్యింది అంతే అది. సో, డూ వాచ్ ఇట్. మంచిగా అనిపిస్తుంది. అండ్ మన సంక్రాంతి ముచ్చట్లకొచ్చేసేసరికి, సంక్రాంతిలో మెయిన్ పార్ట్ వచ్చేసి సినిమాస్ అబ్బా! ఇప్పట్లో మరీ అంత సీరియస్‌గా తీసుకోవట్లేదు గానీ హీరోలు. బట్ అప్పట్లో సంక్రాంతి అంటే కంపల్సరీ చాలా మూవీ రిలీజెస్ వచ్చేటివి. అది కూడా చాలా పెద్ద పెద్ద మూవీసే ఉండేది. మాకు సినిమాస్ ఆర్ ఎ బిగ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. సో, మేము హాలిడేస్‌కి ముందే రాకముందే భోగిమంటలేయాలి, సంక్రాంతి సినిమాలు జూసేయాలి, అన్నీ కవర్ జేయాలి గదా! మిస్ చేసేకి లేదు. అండ్ మా ఊర్లో కనుమ రోజు నరసింహస్వామిది కొండపైన చాలా మంచిగా జరుగుతది. అదంతా జూడాలి. సో, ఒకరోజు అక్కడే ఎళ్ళిపోతది. సో, వీటికంతా ప్రాపర్ ప్లానింగ్ యేసుకొని వచ్చేవాళ్ళం. అండ్ దీంట్లో అంతా మెయిన్ పార్ట్ అండ్ మెయిన్ హ్యాపీనెస్ ఏంటంటే నాకనిపించింది మనకంటూ ఒక గ్యాంగ్ ఉండడం. రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ మాకున్న గ్యాంగ్ అయితే రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ మిక్స్‌లో ఉండేది. సో, ఆ గ్యాంగ్ వల్ల మాకు పండగ ఎప్పుడు ఇంకా ఎక్కువ ఉత్సాహంగా ఉండేదేమో అనిపించింది. సో, నాకు తెలిసి ఒక్కరు ఊరికెళ్ళిన ప్రతి ఒక్కరికి ఉత్సాహం, ఈ ఎక్సైట్‌మెంట్ ఉంటది. సో, హావ్ ఎ హ్యాపీ భోగి. ఇప్పుడు మేమందరం మిస్ అవుతున్నాం గానీ, బట్ ఉన్న టైంలో అయితే కంప్లీట్‌గా యుటిలైజ్ చేసుకోండి. ఫుల్ ఎంజాయ్ చేయండి.